హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఏంటంటే మిస్టీరియస్ ఫిలిం ఇన్ ద 12 అది బాలకృష్ణ గారి సినిమా మీద రావడం అంటే చాలా గట్స్తో కూడుకున్న విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో డేర్ స్టెప్ ఉంటే కానీ ఒక బాలకృష్ణ సినిమా మీద శుక్రవారం, ఎందుకంటే డిసెంబర్ 5 రిలీజ్ అవ్వాల్సిన సినిమా డిసెంబర్ 12 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా మీద ఈ మిస్టీరియస్ సినిమా వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ఉన్నారు, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు ప్రొడ్యూసర్, డైరెక్టర్ మరియు హీరో. వీళ్ళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకు ఈ సినిమా ఇంత గట్స్తో వస్తున్నారు, ఈ సినిమా మీద కాన్ఫిడెంట్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా 1+2, 2+1 కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ లాగా చేస్తున్నాను. ఒకరిని అక్కడ 5 ఉన్నారు, ఇట్లా ఆడుకుంటారా, ఏం చేస్తారని చెప్పి చూద్దాము. వాళ్ళ విషయాలను తెలుసుకుందాం. వాట్ ఈస్ ద మిస్టీరియస్ అని చెప్పేసి కూడా. సార్ కోమటిరెడ్డి మైపాల్ గారు, సార్ మిస్టీరియస్ సినిమా వాట్ ఈస్ అబౌట్ ద స్టోరీ సార్? ఇంత గట్స్ ఎందుకు? స్టోరీ చెప్పే ముందు మీరు ఇందాక ఒక మాట అన్నారు, సార్ చెప్పండి. అఖండ మీద వస్తున్నారని. మేము అఖండ మీద రావడం లేదు, అది కాదు. అఖండ సినిమా 5 తారీఖు ముందే అది రిలీజ్ అయ్యి రిలీజ్ డేట్ పెట్టుకొని వాళ్ళు కొన్ని అనివార్య కారణం వల్ల అది 12కి వచ్చింది. మా డేట్ అనేది ముందే ఎప్పుడో మేము ఫిక్స్ చేసుకున్నాం. డిసెంబర్ 12 అని మేము లాస్ట్ మంతే ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి మేము పోటీ కాదు, మాకు పోటీ కాదు. వారు అఖండ సినిమా రేంజ్ వేరు, మా సినిమా రేంజ్ వేరు. అఖండ సినిమా సక్సెస్ అవ్వాలి, మా సినిమా కూడా సక్సెస్ అవ్వాలి. దట్ ఈస్ మై విష్. ఫస్ట్ వచ్చిన ఆన్సర్. సెకండ్, స్టోరీ అంటే ఇది నేను ఒక స్టోరీ కథను అనుకున్నప్పుడు, నేను దీన్ని తెర మీద తీసుకురావాలనుకున్నప్పుడు, సస్పెన్స్ థ్రిల్లర్ని తెర మీద తీసుకురావాలంటే కొంచెం చాలా గట్స్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ మూవీ, అది కూడా డెబ్యూ మూవీ కాబట్టి. డెబ్యూ మూవీ ఎవరైనా ఏంటంటే లవ్ స్టోరీసు, లేకపోతే సంథింగ్ అంటే కామెడీ కానీ, అంటే ఫుల్ లెంత్ కామెడీ స్టోరీ, లవ్ స్టోరీస్, అలాంటి సబ్జెక్ట్స్తో కొంతమంది వస్తారు. కానీ ఇలాంటి సబ్జెక్ట్తో రావాలంటే కొంచెం గట్స్ కావాలి. కథ కూడా డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి కథ డిఫరెంట్గా ఉంటేనే మనం తెర మీద తీసుకురాగలుగుతాం అనుకొని ఫస్ట్ ఒక స్టోరీ నేను మా ఫ్రెండ్ జే వల్లం దాస్ ధనుంజయ్, ఆయన అమెరికాలో ఉంటాడు. అతను కొంచెం ప్యాషనెట్, మ్యూజిక్ ప్యాషన్, ఆల్బమ్స్ చేయాలని ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది. కాబట్టి మూవీ ఏమైనా చేస్తాడేమో ఒకసారి అడిగి చూద్దామని చెప్పేసి, నేను ఇట్లా ఒక స్టోరీ ఉంది ధనుంజయ్, ఇట్లా నువ్వు ఒకసారి వింటాడు చెప్తారు, మనం చేద్దాం, మూవీ చేద్దాం, బాగుంటుందని చెప్పి అన్నప్పుడు ఒకసారి టైం ఇస్తే చెప్పాను. స్టోరీ లైన్ నచ్చింది, కానీ అతనికి కొంచెం స్క్రీన్ ప్లే ఇట్లా కాదు, కొంచెం ఇంకో డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కొంచెం. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్గా వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు, నేను టోటల్గా మళ్ళీ ఇంకో వెర్షన్ రాసి అతను వినిపించినప్పుడు అతను బాగా నచ్చి ఇది కరోనా టైంలో ఇది అనుకుంది. తర్వాత నచ్చిన తర్వాత దాన్ని తెర మీద తీసుకోవడానికి ఒక 2 years పట్టింది. 2 years వర్కౌట్ చేసాం. 23లో ఎండింగ్లో, అంటే 24 స్టార్టింగ్లో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. రియా, ఎనీ నెపోటిజం ది కపూర్ ఫ్యామిలీ? రియా కపూర్? No, I'm not from Kapoor family. Okay. Dad Kapoor family. Okay. అంటే you have the any industry experiences, first experience in the TV industry, in the movie industry is different? Yeah, both are different, but as an actor, both is work for us. So in Telugu, it's my first film. Baki I've done in Bollywood and television also. But in Telugu, it's my first film, so I'm really excited for this one. TV acting is a different, is a movie acting is different. Acting is acting, but yeah, TV acting you get limited. You don't have time. You have to give the episodes because daily telecast is there. In film acting, you have time. You can build up your character. Like 100% you have to give your 100% in every character you're performing. So yeah, this is a little different. You came to the movie in the criticize, like more in the criticize. In the TV acting is a theatre acting. This is a different totally. It's different. It's somehow in some cases different. But as an actor, it's work. For like we are acting in television, we are acting in television. It's little melodramatic, little, but in films it's very subtle, very real. Okay. Hi Rohit Anna. Yeah, hi. ఏంటి బిగ్ బాస్ తర్వాత అప్రోచ్ అయ్యారా, లేకపోతే బిగ్ బాస్ ముందు అప్రోచ్ అయ్యింది సినిమా? బిగ్ బాస్ తర్వాత. ఓకే. యా. అంటే ఎలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు? మిస్టీరియస్లో మీరు చూస్తే స్మార్ట్, ఈ సినిమాలో అంటే మీకు తగ్గిన రోల్ అని మీరు ఎలా? అంటే నేను గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మహి సార్ అప్రోచ్ అయ్యారు నన్ను బిగ్ బాస్ తర్వాతనే. నాకు ఒరిజినల్ క్యారెక్టర్ చూసి బిగ్ బాస్లో ఎలా ఉంటాను నేను నా పర్సనాలిటీ చూసి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత నరేట్ చేశారు స్టోరీ. నాకు బాగా నచ్చింది.
నార్మల్ థ్రిల్లర్ సస్పెన్స్ కాకుండా చాలా డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. సో అది బాగా నచ్చింది నాకు. సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, అంటే ఈ మూవీతోని అంటే ఇంకొక హీరో ఉన్నారు, ఇద్దరు, అంటే ఈ కోస్టార్స్ని కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారా లేదంటే వాళ్ళే సెలెక్ట్ చేస్తారు? నేను కాస్టింగ్ కూడా చేస్తున్నానండి. ఏమంటారండి? అంటే మీరేమో స్మార్ట్ కూడా అంటే కోస్టార్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారు? కాదు కాస్టింగ్లో ఇంకా దిగలేదు నేను. ఓకే, అంత స్కోప్ నేను ఈ మూవీకి మాత్రం అయితే యాజ్ ఎ లీడ్ వన్ ఆఫ్ ద అంటే లీడ్గా నాకు అప్రోచ్ అయ్యారు, నేను యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ టైం కాస్టింగ్ అడిగితే చూద్దాం. అంటే చాలా మంది ఇప్పుడున్న హీరోలు ఈ అమ్మాయి అయితేనే బెటర్, ఆ అమ్మాయి అయితేనే బెటర్ అని చాలా మంది వాళ్ళ చాయిస్ మేరకు చెప్తుంటారు, వాళ్ళ కంఫర్టబుల్. మీకు అలాంటిది ఏమైనా కంఫర్టబుల్ ఉండేనా? అలాంటి ట్రాక్లో నేను వెళ్ళలేదు యాక్చువల్లీ. ఓకే, ఐ వాజ్ వెరీ ఏమంటారు బౌండెడ్ విత్ మై ఓన్ క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ కాదు, క్యారెక్టర్. ఐ వాంటెడ్ టు బిల్డ్ మై ఓన్ క్యారెక్టర్. ఇందులో ఏంటిది, నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ ఎలా చేయవచ్చు, ఇంకా ఏం చేయవచ్చు ఇంకా. సో అదే డిస్కషన్ మీద ఉన్నాము. నా సైడ్ అంటే నా ఆపోజిట్లో ఎవరు వస్తున్నారు, ఎవరిని సెలెక్ట్ చేశారు, నా ఆపోజిట్ కో యాక్టర్ ఎవరు, అలాంటిది ఏం ప్రాపర్గా నేను అంతా ఐ వాజ్ నాట్ సో కీన్ ఇన్ టు దాట్. I was concentrating only on my own character. మిమ్మల్ని ఏమి ఇంప్రెస్ చేసింది, కోర్ ఎలిమెంట్ ఏందనేది మూవీ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ మూవీస్లో ఒక థ్రిల్లర్ అయినా సస్పెన్స్ అయినా స్టార్ట్ అయ్యి మనకి కొంచెం ఈజీగా తెలిసిపోతుంది ఏంటిది, ఏం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే సీన్ బై సీన్ మనకి స్టోరీ చిన్నగా అన్ఫోల్డ్ అవుతుంది మనకి, ఒకేసారి కాకుండా. అది ఏంటంటే ఎండ్ వరకు మనకి లాస్ట్ 10 minutes వరకు అది అన్ఫోల్డింగ్ ఫేజ్లోనే ఉంటుంది. సో అది ప్లస్ పాయింట్ ఏంటంటే అది ఉన్న వల్లనే మనకి ఆ గ్రిప్పింగ్ వస్తుంది ఆడియన్స్కి. అక్కడ కూర్చున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ అండ్ గ్రిప్ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఓకే ఈ సీన్ అన్ఫోల్డ్ అయింది, ఓకే ఈ క్లూ దొరికింది, క్లూకి మళ్ళీ ఆన్సర్ ఏంటో, ఆ ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్లో మళ్ళీ ఇంకొక క్లూ ఉంటుంది. సో అలా కంటిన్యూగా ఎండ్ వరకు అలానే ఉంది. సో అది చాలా బాగా నచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద మూవీ. ఓకే, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఐ థింక్ ద బెస్ట్ టిల్ ఐ హ్యావ్ వర్క్ టిల్ నౌ. ఐ మీన్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకోవడానికి, ఇంప్రొవైజేషన్, వేరియేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉంది, ఎక్కువ తక్కువ కాకుండా దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. దాంట్లో ఏదైనా ఉంటే చెప్తారు, మళ్ళీ కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, లేదంటే ఇలా చేస్తే బాగుంటుంది. సో ఆ ఫ్రీడమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ టైం ఇచ్చారు ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి, అండ్ ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా మంచి టైం ఇచ్చారు, చాలా బాగా సపోర్ట్ చేశారు, అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హాయ్ మేఘ్నా, హౌ ఆర్ యూ? ఫైన్. ఇట్స్ అ పవర్ఫుల్ నేమ్, మేఘ్నా రాజ్పుత్. ఇస్ అ నార్త్ ఇండియన్. హౌ డూ క్యారెక్టర్ ఇస్ got it opportunity? How I? Opportunity. How did you get this opportunity? Through casting director. Okay. Before any working in the film? Yes. Which films? Two. First is Range Rover and second is Intavadu. Entavadu. Telugu? Yes. Okay. What's the difference in other languages, Telugu language? वो दो मूवी भी तेलुगु ही है. दोनों तेलुगु है? हाँ तेलुगु ही है. Okay. What is the role in this the movie? In this movie, a housewife and Tell me. थोड़ा और. You short and sweet answer me. थोड़ा लेंथी करो. What is the character? What is the role in the costumes wise? In the saree पहनते ज़्यादा वो ये spicy है. हाँ मतलब बहुत इसमें शेड्स है इस कैरेक्टर में. Okay. और कैरेक्टर बहुत सिंपल है. आई थिंक इसमें शेड्स बहुत है, तो जैसे स्टोरी जा रही है वैसे ड्रेस, वैसे इसका कैरेक्टर चेंज हो रहा है. तो इट वाज टफ फॉर मी. Okay. Any struggles in the actress role in the movie industry? Any casting coach? No. No. Not yet. Not yet. Really not yet. Okay. You try to know only Telugu film industry and other industries also? Telugu. Only Telugu. What is the short street in industry? हाँ तो ऐसा ही है. बोलिए ना वही. तेलुगु में ही है. ఓకే. జై గారు ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమానే గట్స్తో రిలీజ్ చేస్తున్నారు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సినిమా మిమ్మల్ని ఏం ఇంప్రెస్ చేసింది? ఎంత ఫ్రెండ్ అయినా మాత్రము ఇది, ఎందుకంటే మనీతో కూడుకున్న ఇండస్ట్రీ. ఎంత ఫ్రెండ్ అయితే బిర్యానీ తినిపించవచ్చు, లేదంటే ఏదైనా ఖర్చు పెట్టి సెటిల్ అవ్వడానికి ఏదైనా కొంత మనీ ఇవ్వచ్చు.
కానీ ఇంత భారీ బడ్జెట్తోని ఒక ఫ్రెండ్ కోసం ఇంత ఖర్చు పెట్టి చేయడానికి ఏంటి మహి గారి కోసమా లేదంటే సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ కోసమా? రెండండి. సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తోటి మహి అప్రోచ్ అయినప్పుడు నన్ను, సో నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ మహి అండ్ సినిమా ఇండస్ట్రీ ప్యాషన్ రెండు టుగెదర్. ఇంకా బడ్జెట్ అంటారా, బడ్జెట్ అయింది. అండ్ ఇంకో క్వశ్చన్, అఖండ మీద వెళ్తున్నామంటే అఖండ మీద కాంపిటీషన్ కాదు. మేము ఫస్ట్ 12th అనుకున్నాము చాలా రోజుల నుంచి, 5th అఖండ వస్తుంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల మేబీ వాళ్ళకి ఏదో సమ్ ఇష్యూ వచ్చేసి 12th వస్తున్నారు కాబట్టి సో మేము వీఆర్ ఆల్సో ట్రయింగ్ అవర్ లక్. అంటే సార్ సినిమా తీయడం చాలా ఈజీ ఇండస్ట్రీలో. అంటే మార్నింగ్ చెప్తే వస్తారు, ఇక్కడ ఉన్న ప్రొఫెషనలిజం ఎక్కడ ఉండదు. అంటే నాకు తెలిసినంతవరకు ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం అంటే మార్నింగ్ 6కి వస్తారు, ఈవినింగ్ 6 వరకు ఒక రోబోటిక్ లాగా పనిచేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్ అంటే మళ్ళీ బటన్ ఆన్ చేస్తాడు, 4-5 అవర్స్ చేస్తారు. ఇక్కడ జరిగినట్టుగా ఇండస్ట్రీలో ఏ పెద్ద ఇండస్ట్రీలో కూడా జరగదు. ఇక్కడ రోబోటిక్ టెక్నాలజీ కంటే ఏ టెక్నాలజీ అయినా అనొచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఇంత టఫెస్ట్ సినిమా ఇండస్ట్రీ అనుకోవచ్చు, కొంతమందికి ఎంజాయ్ కూడా చేయొచ్చు. మీరు అనుకున్న బడ్జెట్కి, మహి గారు చెప్పిన బడ్జెట్కి ఏమన్నా మ్యాచ్ అయిందా లేదంటే పెరిగిందా అనేది చాలా చెప్పండి. అంటే చాలా పెరిగింది. ఓకే. సో మహి చెప్పిన బడ్జెట్కి తర్వాత అది ఇప్పుడు అయిన బడ్జెట్కి ఆల్మోస్ట్ 3 to 5 times అయి ఉంటుంది. ఓకే. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి ఏం చెప్తారు మీరు? ఎన్ఆర్ఐస్ కావచ్చు, మీరు ఒక ఎన్ఆర్ఐ, మీరు ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారు. ఎన్ఆర్ఐస్ ఎలా ఉంటారంటే ప్రతిదీ పేపర్ మీద ఉండాలి, ఇండియాలో పేపర్ మీద ఉండదు, మాటతో ఉంటుంది. అయిపోద్దనే చెప్తారు ఎవరు చూసినా. మీకేమంటే పూర్తిగా ప్రజెంటేషన్ లెవెల్లో ఉండాలి ఎన్ఆర్ఐస్కి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్. మనకేమో ఇక్కడ ఇండియాలో ఏమో ఫోన్లో చేసేద్దాం, చూసేద్దాం, వచ్చేస్తుందిలే, అయిపోద్దిలే, ఇంకా నెక్స్ట్ మినిట్ వరకు కూడా చచ్చిపోలే అన్నట్టుగానే చెప్తాం మేము ఇక్కడ. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ సినిమా తీసేసి ఎంత స్ట్రగుల్ అయ్యింది? సో దీంట్లో అండి మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ చెప్పేది ఒకటి జరిగేది ఒకటి ఇక్కడ. సో ఆఫ్కోర్స్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కాకపోతే ఇక్కడ ఇండియాలో ఉన్న మైండ్ సెట్ అలాగా ఉంటుంది. సో నేను ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వేరే అదర్ ప్రొడ్యూసర్స్ కానీ, ఈ ఫస్ట్ మూవీతో ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది నాకు. సో దీని బేసిస్ మీద ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ మీరు కరెక్ట్ ప్లాన్ వేసుకోండి. Day 1 నుంచి రిలీజ్ డే వరకు. Day 1 షూట్ అంటే Day 1 అంటే షూట్ కాదు, మీరు స్క్రిప్ట్ ఫైనల్ చేసిన రోజు నుంచి డే ఎండింగ్ వరకు ఏం చేస్తారు, ఎన్ని రోజుల మీ స్కెడ్యూలు, దాని తర్వాత ఎన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్, మీరు ఇంక ఏమని ఉండండి మీరు దాంట్లో పెట్టుకోండి. ఒక ప్లాన్కి స్టిక్ అయిపోండి. ఇంకా అదే దాన్ని మాటికి చేంజ్ చేశారనుకోండి అయిపోతారు మీరు. ఓకే. అది మీరు ఎంతవరకు ఇంటర్వ్యూ ఉంది ఈ సినిమాలో? కథ పరంగా కావచ్చు, షూటింగ్ పరంగా కావచ్చు. నేనండి కొంచెం అన్నిట్లో అంటే కథపరంగా ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. క్రియేటివ్ సైడ్ మై ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత అఫ్కోర్స్ మై నేను ఇద్దరం కూర్చొని కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్సే, మొత్తం స్టోరీ అంతా మైదే. సో క్రియేటివిటీ అండ్ ఎవ్రీథింగ్ గోస్ టు హిమ్ ఓన్లీ. కానీ చిన్న కరెక్షన్స్ కొన్ని, అరే మై అలా పెడితే బాగుంటుంది, ఈ సీన్ ఇలా రాసావు కదా, దీన్ని ఇలా పెడితే ఈ యాంగిల్ ఏమన్నా ఆలోచించి పనికి వస్తుందేమో, ఏదో 10 సినిమాలు చూస్తాం కదా మనం రోజు, చూసింది ఒకటి మైక్ చెప్తాం అన్నమాట. సో హీ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ అండ్ హీ హాస్ డన్. అదొకటి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో, ఒకటేమో మీరు అడిగింది ఇది స్టోరీలో, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్లో పెద్ద నేను ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ నాకు ప్రొడక్షన్ తెలియదు ఆ రోజులలో, వెన్ బీ స్టార్టెడ్ ప్రొడక్షన్. దాని తర్వాత నాకు సాంగ్స్ అంటే కొంచెం ప్యాషన్. ఈ సాంగ్స్ మ్యూజిక్లో మాత్రం నేను ఇన్వాల్వ్ అయినా. ఓకే. సో స్టోరీలో కంటే ఎక్కువ నేను సాంగ్స్లో ఇన్వాల్వ్ అయినా. సాంగ్స్కి వచ్చాం మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజాతోటి నేను సాంగ్స్కి వచ్చాం. ఆయన నాకు ఒక 10-15 ట్యూన్స్ వినిపిస్తే కూడా ఫైనల్గా ఈ 2 ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఫోటో చూస్తే బాగా నవ్వొచ్చే వ్యక్తి బ్రహ్మానందం. ఆయన మీ సినిమాకి ప్రీ రిలీజ్కి వచ్చాడు. 1 wordలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలామందిని చూస్తే కానీ అంటే స్క్రీన్ మీద కనిపిస్తేనే ఆటోమేటిక్గా నవ్వు స్టార్ట్ అయిపోతుంది. ఆయన ఎక్స్ప్రెస్ చేయనక్కర్లేదు, డైలాగ్ చేయనక్కర్లేదు, యాక్టింగ్ చేయనక్కర్లేదు. ఆయన వచ్చి మీ దానికి బ్లెస్ చేశాడు. అంటే ఆయన ఫ్రెండ్ అని చెప్పాడు, కానీ ప్రొడ్యూసర్గా మీరెంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో 1 word ఆన్సర్ నేను అనేది ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మానందం గారు. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. దట్స్ ఇట్. ఏ హీరోతో కంఫర్ట్గా చేయించుకున్నారు? మీకు ఎవరు ఇబ్బంది పెట్టారు? నన్ను హీరో ఇబ్బంది పెట్టలేదు, ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టింది, మేఘ్నా రాజ్పుత్. ఓకే. పక్కనే ఉంది, నవ్వుతుంది. ఎలాంటి ఇబ్బంది పెట్టింది? ఏముండదు, ఇబ్బంది ఏం లేదు. చిన్నగా ఒక్కోసారి చిన్న పాపలాగా అడుగుతుంటుంది, చిన్న అమ్మాయిలాగా. సార్ ముझे కాఫీ నే మిలా.
आपके बारे में आपसे सर मेरा मेकअप वाला तकलीफ दे रहा ఓకే सर मुझे रोहित ने हसारा ज्यादा ఇలాంటి క్వశ్చన్ లేస్తుంది అమ్మాయి ఇట్లా చేస్తుంది అంతే. రోహిత్ అన్న మీకు ఎవరు కంఫర్ట్ అంటే యాక్టింగ్లో వీళ్ళిద్దరు హీరోయిన్లలో మీరిద్దరు చేశారు, తనతో బీచ్లో సాంగ్ కావచ్చు, తనతో హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరు కంఫర్ట్గా మీరు మీతో పాటు సరి సమానంగా చేసింది అనిపించింది? ఇద్దరు కంఫర్ట్. ఓకే 1+1 ఆఫర్ లాగా వచ్చేసింది అది. ఇద్దరు కంఫర్టే. తనకి కొంచెం లాంగ్వేజ్ వల్ల ఆ డైలాగ్స్ అప్పుడు కొంచెం మోడ్యులేషన్ కానీ అది అప్పుడు కొంచెం నవ్వొచ్చింది నాకైనా అందరికైనా అక్కడ. సో ఆ టైంలో షీ వాస్ ఫీలింగ్ లిటిల్ అంటే నా వల్ల తనకి క్యాబల్ తెలుసుకో తిట్లు పడడం నా ఓకే. బట్ దట్ వాస్ వెరీ లైక్ సింపుల్గా అంటే క్లియర్గా అయిపోయింది, ఏం లేదు అంతా. బట్ ఇద్దరితో చాలా ఈజీగా అయిపోయింది, అంత ఏం ప్రాబ్లం కాదు. ఓకే అంటే మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందని చెప్పాలి ఇక్కడ? ఇప్పుడు హౌస్ వైఫ్ క్యారెక్టర్ ఉంది, తనేమో లవర్ క్యారెక్టర్. నచ్చిందంటే బోత్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్, కంపేర్ చేయడానికి ఏం లేదు. షీఈ్ వెరీ సింపుల్. దిస్ ఇస్ కంఫర్ట్ జోన్ అనేది ఒకటి ఉంటుంది కదా మామూలుగా, యాక్ట్ చేయడానికి కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అనేది కాదు, ఇప్పుడు వీళ్ళైనా వేరే వాళ్ళైనా నేను నా ఫంక్షన్ నేను చేసుకోవాలి. రియా ప్లేస్ నేను పేరు అనట్లేదు, నార్మల్గా అంటున్నాను కంఫర్ట్ జోన్. క్యారెక్టర్ వైజ్ అంటే సరే ఒక ఇద్దరు సేమ్ క్యారెక్టర్ అంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇద్దరు వేరే కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్. సింపుల్ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, కానీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. సో కంపేర్ చేయలేము, ప్రాబ్లం అది. ఓకే అంటే మీకు ఎవరు కంఫర్ట్ అని? మీకు కంఫర్ట్ అంటే ఇద్దరు ఓకే, ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే. ఎవరితో ప్రాబ్లం వస్తే సరే నేను చెప్పొచ్చు వీళ్ళతో ప్రాబ్లం వచ్చింది. రియల్ లైఫ్లో హౌస్ వైఫ్ ఉండి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు? సారీ, రియల్ లైఫ్లో హౌస్ వైఫ్ ఉంది ప్లస్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఓకే. ఏంటి పరిస్థితి? పరిస్థితి ఇద్దరిని వదిలేస్తా అని చెప్పకూడదు, ఇద్దరికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలి. ఆ సిచ్యువేషన్ వస్తే చెప్పొచ్చు, నాకు తెలియదు ఎలా రియాక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో వస్తే ఫ్యూచర్లో వస్తే ఎవరిని హట్ చేయకూడదు. వాట్ ఇస్ ద మేనేజ్, ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒక రోహిత్ అనేవాడు అందగాడు, స్మార్ట్, ఎవరైనా లైన్లో వెళ్ళిపోతాను. ఓకే, అందుకే నేను ఆ జోన్కి వెళ్ళట్లేదు. రాజ్పుత్ లాంటి అమ్మాయి దొరికితే ఏంటి? ఇంకా టఫెస్ట్ క్వశ్చన్ అది. అమ్మాయి దొరికితే ఏంటి? రాజ్పుత్ ఈ క్యారెక్టర్ హౌస్ వైఫ్ రియల్ లైఫ్లో యాక్చువల్లీ లేదు, కానీ ఉంటే వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఓకే, అంత ఈజీగా ఏమంటారు బిలీవ్ చేయకూడదు. రియా చిన్న డౌట్ వస్తే యూ షుడ్. ఓకే, అంటే మీకు తన పాత్ర కొద్దిగా ఉన్నా అంటే చెప్పినట్టుగా తను ఎక్కువ అంటే మీకు లవ్గా ఇష్టమైనది అని చెప్పి రియల్ లైఫ్లో కూడా అలాంటి అమ్మాయి అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎక్కువ ఇప్పుడు యూత్ క్వశ్చన్స్ మామూలుగా నేను అడిగేది ఏంటంటే, అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి లవర్గా యాక్ట్ చేసింది, ఈ అమ్మాయి వైఫ్గా యాక్ట్ చేసింది. వైఫ్గా ఆన్సర్ చెప్పేశారు, లవర్గా ఏం చెప్పదలుచుకుంటారు ఆమె గురించి మీరు? ఇలాంటి లవర్ ఉండాల్సిందేనా ఏంటని? యా అంటే ఇది ఏంటంటే ఒక ట్రూ లవ్ లాగా క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు నా రియల్ లైఫ్లో కూడా ఇలా ట్రూ లవ్ ఎలా ఉంది. సో సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే అలా దాంట్లో ఏం కల్తీ ఏం లేకుండా ఒక ప్యూర్ లవ్ కోసం ఇది ఒక డ్రీమ్ చేసుకున్నాము, కలిసి ఫ్యూచర్లో ఎలా ఉంటాము ఒక ప్లాన్ చేసుకున్నాము. ప్రతి లవర్ ఐ థింక్ ట్రూ హార్ట్ పర్సన్, ట్రూ లవర్స్ అలానే అనుకుంటారు, వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. సేమ్ మహి గారు, సార్ ఇది పోలీస్ హిస్టరీయసా మిస్టీరియస్ సార్? ఎక్కడ చూసినా పోలీసులు ఎక్కువ కనిపిస్తున్నారు పోస్టర్లో. అంటే మెయిన్ అంటే కథలో మీరు టీజర్లో చూసుంటారు, లాస్ట్ పంచ్ 15 రోజుల నుంచి కనిపించకుండా పోయిన కొండాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని టీజర్ ముగుస్తుంది. ఓకే, కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎస్ఐని కిడ్నాప్ చేయించారు ఈ సినిమాలో మీరు? ఎస్ఐ మిస్సింగ్. ఓకే, ఎందుకు మిస్ అయ్యాడు, ఎవరి వల్ల మిస్ అయ్యాడు, ఓకే, ఎక్కడ మిస్ అయ్యాడు, ఉంటే ఎక్కడ ఉన్నాడు, లేకపోతే ఎక్కడ లేడు. ఓకే, ఇది కథ, దీని ఇన్వెస్టిగేషన్. ఓకే, ఈ ఇన్వెస్టిగేషన్లో ఎన్నో ట్విస్టులు. అసలు అంటే జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అన్న ఒక షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అది కదా సార్. జేఎన్టీలో మీరు రిజిస్టర్ అంటే మీరు ఎఫ్ఎన్ఎంలో అప్పటికి అసిస్టెంట్ రిజిస్టర్ సార్. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్టర్గా. ఎందుకంటే ఇప్పుడున్న మీటర్ సినిమాలు ఇది డిఫరెంట్, కమర్షియల్ వైజ్ కావచ్చు, కథాపరంగా కావచ్చు, ఫ్యామిలీ కథలు కావచ్చు. ఇప్పుడు ఆ మీటర్కి అంటే మీరు గతంలో సినిమా ఇండస్ట్రీకి వర్క్ చేసినా కానీ
ఇప్పుడు దీనికి మ్యాచ్ చేయగలరు ఈ కథ అనుకొని, అంటే మీరే రాసుకున్నారు కాబట్టి ఎలా మ్యాచ్ చేయగలరు అనుకుని, అంటే ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకున్నారు, ఎలా వర్క్ చేస్తారు ఎవరితో? అంటే నేను లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో చాలా మూవీస్ చూడడం జరిగింది. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తర్వాత తమిళ్, కొన్ని అదర్ లాంగ్వేజ్ కానీ, మలయాళం మూవీస్, తెలుగు చూస్తే చాలామంది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది సస్పెన్స్ థ్రిల్లర్స్కే ఎక్కువ చూస్తున్నారు. అటువంటి స్టోరీసే బాగా వస్తున్నాయి. అందులో బాగా అనిపించింది నాకు, ఈ జానర్ని మనం స్క్రీన్ మీద కొంచెం డిఫరెంట్ వేలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. జస్ట్ అట్లే అంటే పాత రోజుల్లో మీకు అవేకల్లో సినిమా ఉంటాయి, అది మంచి సస్పెన్స్ తెలుసు. అట్లాగే సేమ్ మన సీనియర్ వంశీ గారిది, పెద్ద వంశీ గారిది అన్వేషణ, ఆ ప్యాటర్న్లో ఉంటుంది మన కథ. అది కూడా కమర్షియల్గా బాగా సక్సెస్ అయింది సినిమా. చాలా అంటే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఆ సస్పెన్స్ అలా క్యారీ చేశారు వంశీ గారు. సేమ్ అట్లాంటి సస్పెన్స్ నా సినిమాలో కూడా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట, ఉత్కంఠ ఉంటుంది. సినిమా పరంగా చూస్తే మై కోమటిరెడ్డి గారిది స్ట్రెంగ్త్ ఏంటి? రైటింగ్, కామెడీ? రైటింగ్, నా ఎక్స్పీరియన్స్, నాకు స్టోరీ మీద చాలా గ్రిప్ ఉంటుంది. తర్వాత స్క్రీన్ ప్లే నాకు బాగా పట్టుంది. మొదటి నుంచి అనుభవం ఉంది. నేను ఫస్ట్ బేసిక్గా నేను రైటింగ్ చేసే, కథలు రాస్తాను, తర్వాత యాక్టింగ్ చేస్తాను, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా నేను సమాజాన్ని బాగా స్టడీ చేస్తాను. దగ్గర నాకు రోజు పేపర్ చదువుతాను, అన్ని బుక్స్ చదువుతాను, ఆర్టికల్స్ చదువుతాను. అంటే ఇప్పుడు ఏ సినిమా చేస్తే పూర్తిగా రియాలిటీకి దగ్గరగా ఉండాలి, పూర్తిగా ఇల్యూజన్, క్రియేటివ్ ఉండాలి. ఆ రెండింటిలో కూడా మనదేంటంటే ఒక స్పెషలైజేషన్ ఉండాలి. అది నా కాన్సెప్ట్. ఓకే, అంటే ఈ సినిమా పరంగా మిస్టీరియస్ ఫస్ట్ ముందే ఇది అనుకున్నారా సార్, లేదంటే మీరు వేరే కథ ఏమన్నా అనుకున్నారా? అంటే ముందు ఈ సినిమానే స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ముందు అనుకోలేదు. అంటే ఎప్పుడైతే మేమేమనుకున్నామంటే, నేను దాని రెగ్యులర్ ఫిలిమ్స్ చేద్దాం మనం, ముఖ్యంగా ఫస్ట్ ఓటీటీ టార్గెట్ చేద్దామా, సినిమాకి వెళ్దామా అని ఒక ఇంట్రెస్ట్ ఉంటే, డైలమాలు ఉంటుంది. అదే ఓటీటీకి చేయాలని మన సినిమాకి వెళ్తేనే బెటర్. ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలంటే సినిమా మీదే మనం తెలిసిపోతుంది, ఆడియన్స్ మనం అక్కడే మనం బాగా ఎలివేషన్ వస్తుంది. కాబట్టి ఓటీటీలు అంటే చూస్తారు, అన్ని సినిమాలతో పాటు చూస్తారు కదా, పెద్దగా అది ఉండదు. ఫస్ట్ మనం సినిమాకి వెళ్తేనే బెటర్. సినిమా ద్వారానే మనం 10 మందికి మన టాలెంట్ ఏందో తెలుస్తుంది. తర్వాత మనం ఓటీటీ టార్గెట్ చేశారు. నిన్న బ్రహ్మానంద గారు చెప్పారు 81లో కలిసాము, 85లో ఒక సినిమా దగ్గర కలిసాము, అందరం ఒక్కొక్క దారిలో వెళ్ళిపోయాము, నేను ఫస్ట్ సినిమాకు వర్క్ చేసినట్టు చెప్పారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణం ఏంటి సార్? సింగిల్ వర్డ్ లేదు, ఏంటంటే 1983లో నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయింది. ఫస్ట్ యాక్టర్ కావాలని వచ్చాను. అప్పుడు ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉండింది. అప్పుడు హైదరాబాద్లో తక్కువ షూట్స్ అయ్యేది, ఇక్కడ యాక్టింగ్ అవకాశం తక్కువ ఉండే. అప్పుడు ఏం చేశానంటే, నేను ఒక ఫ్రెండ్ సలహాతో, నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ చేయను కాకూడదంటే, అప్పుడు తిరువీధి గోపాలకృష్ణ గారు అని ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయను ఆయన ఆ సినిమాకి. ఆయన 84లో చేశాడు. తర్వాత 85లో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా నాకు శ్రీ తాతావతారం కథ అనే సినిమా, శ్రీ వేజల సత్యనారాయణ గారు చనిపోయారు. ఆ రోజుల్లో సెన్సేషనల్ హిట్ డైరెక్టర్ ఆయన. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు, తర్వాత ఈ చదువులు మాకొద్దు, మరో మలుపు లాంటి గొప్ప గొప్ప హిట్ సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన చేసే సినిమాలో నాకు ఒక ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ డే మేము వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో షూట్కి వెళ్ళినప్పుడు, అక్కడ బ్రహ్మానందం గారు, ఆయనకు ఫస్ట్ సినిమాని, సుబ్బరాయ శర్మ గారు ఆయనకు ఫస్ట్ సినిమాని, ఇంకో ఫ్రెండ్ మిత్రుడు ప్రసాద్ ఉన్నాడు, ఆయన డైరెక్టర్ అయ్యాడు, ఆయనకు ఫస్ట్ సినిమాని, తర్వాత నరేష్ గారు హీరో. అక్కడ బ్రహ్మానందం గారితో పరిచయం. ఫస్ట్ షాట్లో మేము అక్కడ మా సినిమా జర్నీ ఆ రకంగా స్టార్ట్ అయిన తర్వాత, నేను అక్కడ ఏంటంటే బ్రహ్మానందం గారు అప్పటికి లెక్చరర్ అయ్యారు, నేనేమో ఫుల్ టైం సినిమాల మీద ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను సినిమా ఫీల్డ్ నుంచి ఉద్యోగంలోకి వచ్చాను. బ్రహ్మానందం గారు ఉద్యోగం నుంచి సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా నేను నాకున్న వెసులుబాటు బట్టి అప్పుడప్పుడు అసోసియేట్గా పనిచేయడం, సినిమాలకి చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడం, దూరదర్శన్ ఫిల్మ్స్ చేయడం చేసి ఇప్పుడు సినిమా సార్. 85 నుంచి 40 సంవత్సరాలు, 40 years, 2025 కాబట్టి ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. మీరు ఏం చెప్తారు సార్? మీరు అంటే మీరు ఎప్పుడు చదువుకున్నారు సార్? అంటే ఏ కాలేజీ, ఏ స్కూల్, ఏ టైం, అంటే ఇయర్? మేము హై స్కూల్ క్లాస్మేట్స్. ఓకే, అంటే మీరు 45 కాదు, మీరు ఇప్పుడు ఇయర్ అడిగి మా ఏజ్ తెలుసుకోదలుచుకున్నారా? చూస్తే మీరు ముసలి వాళ్ళు అంటున్నారా? ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే సార్, ఏజ్ జస్ట్ నంబర్ ఓన్లీ. ఓకే, అర్థం చేసుకోండి. 83 అన్నాడు సార్, ఆ టైంలో ఎప్పుడో ఉంటాం మేము. ఓకే, అంటే ఆయన ఇప్పుడు సార్ 40 years ఒక కళ నెరవేరిందని అంటే ఆ తృప్తి వేరు, అది లైఫ్. మీరు ఎందుకంటే ఆయన నెరవేర్చాలి కాబట్టి మీరు ఎలా చెప్తారు సార్? అంటే
సినిమా నేను సార్ కమర్షియల్ కోసం అయితే తీయలేదని అర్థమవుతుంది. ఒక సినిమా అంటే కమర్షియల్ కాదు, స్టోరీ కూడా మంచిగా ఉంది. సో కమర్షియల్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ. ఎందుకంటే స్టోరీ మేము చూడాలి, లాస్ట్ 10 minutes వరకు మా మిస్టరీ రివీల్ కాదు. సో అంతా ఉంది స్టోరీలో, ఆడియన్స్ కనెక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అదే అంటే అఫ్కోర్స్ మైపాల్ నేను మైపాల్కి ఏదో పెద్ద చేసినా నేను ఫీల్ కావట్లేదు. మేము చాలా చాలా క్యాజువల్ తీసుకున్నా. బట్ మైపాల్ ఫీల్స్ దట్ మీరు అన్నట్టు మైపాల్ 40 ఏళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనేది 30 years డ్రీమ్ 30 years డ్రీమ్ ఏదో నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాను, అదే ఫ్రెండ్లీగా చేసుకుని వెళ్ళిపోయినాం అంతే. ఓకే సార్, హీరోయిన్ గురించి ఏం చెప్తారు మీరు సింగిల్ లైన్లో? ఇంకా లాస్ట్ మేఘనా రాజ్పూత్. మేఘనా రాజ్పూత్ గురించి వెరీ హంబుల్ అదంతా కాదు, అదంతా కాదు, వేరే చెప్పండి. No, she's very nice heroine. Okay. Both heroines, Riya as well as Meghna, they are like very. I mean, I personally have rapport, and of course, like every time I call them, they both are like very good. Meghna, one word producer. 2 lines is okay, no problem. Explain your producer. मेरा बार में. सर एक्चुअली सर ने दोस्त बन गया हमारे अभी. ये सही है. मोर ओवर लाइक फ्रेंड नाउ. ఓకే, నువ్వు షార్ట్ అండ్ స్వీట్గా ఓన్లీ 1 line ఆర్డర్ చెప్తారు ఎవరన్నా? बोला ना. మీరు చెప్పండి, ఎలా వర్క్ చేస్తారు మీరు వీళ్ళతో? టైమింగ్ ప్రకారం కావచ్చు, మార్నింగ్ రావడం, హార్డ్ వర్క్. వర్క్ విషయంలో హార్డ్ వర్క్ విషయంలో అందరూ డెడికేటెడ్గా పనిచేశారు. ఈ అమ్మాయి కానీ ఆ అమ్మాయి కానీ రోహిత్ కానీ మిగతా భూషణ్ కానీ అందరూ షూటింగ్లో పర్ఫెక్ట్ కోఆపరేషన్ ఉంది. అంటే బాగా స్ట్రగుల్ చేసిందంటే మేఘనా. స్విమ్మింగ్ పూల్ సాంగ్ ఎస్ ఎక్స్పీరియన్స్ చాలా చలి, ఆ రోజు విపరీతమైన చలి. ఆ స్విమ్మింగ్ పూల్లో చేయాలి, అవుట్స్కట్స్లో. అసలు నిజంగా అన్బేరబుల్ అది ఉండే థండర్ ఉండే. అప్పుడు టెల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సాంగ్. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. హౌ మెనీ అవర్స్ ఇన్? I was not well that day also. No? Yes. I was sick. సిక్ ఉంది అప్పుడు. उसको बोल दो ना. पूरा उस दिन भी I was not. घबराओ बोलता. उस दिन भी I was not feeling well. Okay. स्विमिंग पूल का जो सॉन्ग का शूट है उस दिन भी, और पूरा एक शाम से लेके पूरा रात आई थिंक मॉर्निंग Early morning 5 o'clock शूट था. 12 hours only Yes. sitting in swimming pool. Yes, कंटिन्यू. Okay. कंटिन्यू. और वो आई थिंक दिसंबर में शूट किया, दिसंबर December. विंटर. बैड फॉर मी. Any experiences before? Good experience, obviously. Any experiences before in the swimming pool night time? Nothing. बोल देना, वो भी दिसंबर महीना में. నథింగ్. ఓకే, నో ఆల్వేస్ ఇస్ గుడ్. రోహిత్ అన్న చెప్పండి, సినిమా మిస్టీరియస్ ఎందుకు చూడాలి? మీ సినిమా వచ్చి ఇది ఎందుకు చూడాలంటే మిస్టీరియస్ ఇస్ ఫిల్డ్ విత్ డెడికేషన్, ప్యాషన్, హార్డ్ వర్క్, ప్యాషన్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ కంప్లీట్ టీమ్ ద్వారా. ఏంటంటే ఈ మూవీ మీ అందరికీ నిజంగా ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది, అండ్ ఎండ్ వరకు మీరు గెస్సింగ్ స్టేజ్లోనే ఉంటారు. ఒక లాస్ట్ 10 minutes మీకు రివీల్ అవుతుంది ఏంటిది అని. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ ఎంటర్టైనర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ థ్రిల్లర్ సస్పెన్స్. మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇష్టం? నాకు ఇష్టం థ్రిల్లర్ సస్పెన్స్. నాకు మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే ఇన్వెస్టిగేషన్, పోలీస్, లవర్ బాయ్ ఇష్టం అనేది కాదు, డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ అయినా ఏదైనా దాంట్లో సిరీస్ అయినా ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. ఆ పోలీస్ అయినా ఇంట్రోగేషన్ చేసినా ఓకే, లేదా నేను ఏదైనా వేరే క్యారెక్టర్ ఉన్నా పర్లేదు, కానీ బట్ ఆ స్ట్రెంగ్త్ ఏంటి, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటిది, అది చూస్తాను బేసిక్గా. టెల్ యువర్ ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ. It was very nice and I'm very excited. Manipal sir is a very good director, very friendly. Like both Manipal sir and Jay sir, both हम लोग एक friends बन गए, क्योंकि अगर हमको कोई भी scene भी समझ में नहीं आ रहा है, he is always there to make sure that I am able to understand the scene and I am able to perform good. And Jay sir, when we are sleepy, when bored on set, he is there to talk and engage us with some other like some funny jokes or something like that, so that we are again, like our mind is clear and we can go again shoot in a good mood.
and Rohit is a wonderful co-star, very helpful, very supportive. हाँ मेघना के साथ हमारे सीन्स नहीं है, बट यार सीन्स नहीं है? नहीं, Oh God. नहीं है और सबसे ज़्यादा सीन है, एक और बात बताऊँ हमारा सीन नहीं है पर हमारा ये पॉइंट देखो. ఓకే वो मूवी में दिखता है. ఓకే వాట్ ఇస్ ద టఫెస్ట్ సీన్ దిస్ మూవీ? टफेस्ट सीन जब हमने वाइजैक में बीच पे स्टोन के ऊपर खड़े होके मैंने वहाँ पर थोड़ा सा डांस मूव्स किए थे. सो Beach song? हाँ बीच में, मतलब बीच के बहुत बड़ा स्टोन था, वहीं पर खड़े होके. Okay. सो इधर भी पानी गिरेंगे तो You are the dancer? Not like I know dance, I can dance very well, but not a proper dancer kind of thing. ఓకే సార్, ఈ సినిమా మిస్టీరియస్ డిసెంబర్ 12th వస్తుంది. ఒక ధైర్యం చేస్తున్నారని చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితికి. ఎందుకంటే మీరు అనుకోలేదు ధైర్యం చేయాలి. ఇప్పుడు అఖండ షిఫ్ట్ కాకపోతే ధైర్యం చేయాల్సి వస్తుంది. అఖండ షిఫ్ట్ కాకపోతే మాకు మామూలు సాఫీగా. ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా ఎందుకు చూడాలి సార్? యూత్ ఇప్పుడు చాలా డిఫరెంట్ వేరియేషన్స్ వస్తుంది. ఈ సినిమా ఎందుకు చూడాలి? ఆడియన్స్ చెప్పిందంటే, ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ అది ఏ జానర్ అయినా సరే బాగుంటే వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా సినిమాను విజయవంతం చేస్తారు. అది ఈ జానరు ఆ జానరు అనేది ఏం లేదు. వాళ్ళు కొత్తగా అనిపించి అరే బాగుంది సినిమా, వాళ్ళు థ్రిల్గా ఫీల్ అయితే వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా ఈ సినిమాని వాళ్ళు విజయం చేస్తారు. అది అందులో మాలో ఉన్నాయి కాబట్టి మా సినిమాను కూడా ప్రేక్షకులు విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమా రాసుకున్నారు సార్? ప్రిపేరింగ్. జై గారు ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు కంటిన్యూ చేస్తుంటారా తెలుగులో? చేద్దామనండి. నాకు ఇప్పుడు మహి నన్ను డెబ్యూ ప్రొడ్యూసర్ చేశారు. ఓకే. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త టైటిల్ ఉంది కదా నాకు నా లైఫ్లో, With the same cast, right? డెబ్యూ ప్రొడ్యూసర్ అనేది తీసేసి ఓకే సీనియర్ ప్రొడ్యూసర్ ఒకటే మూవీ ప్రొడ్యూస్ చేసి ఆపాడు అనే పేరు రాకుండా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. డెబ్యూ ప్రొడ్యూసర్గా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే డెబ్యూ ప్రొడ్యూసర్. అవును. సినిమా పూర్తయ్యేసరికి 10 సినిమాల ప్రొడ్యూసర్ లాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో కంటిన్యూ చేస్తా అండి. ఇది అండి ఈరోజు డిసెంబర్ 12th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా మిస్టీరియస్. అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి నియరెస్ట్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అఖండ చూసిన తర్వాత కూడా వెళ్ళైతే ఈ సినిమా చూడండి. మంచి సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే మిస్టీరియస్ మీరు ఈ సినిమా తరహా, ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ ఇలాంటివి మీరు ఇష్టపడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. మీరు నచ్చిన తర్వాత కామెంట్ చేయండి. మై కోమటిరెడ్డి గారిని, జై గారిని కూడా ఒక ఎన్ఆర్ఐగా వచ్చి ఒక తెలుగు సినిమా చేసి మంచి కంటెంట్ అయితే మనకు అందిస్తున్నారు. వీళ్ళందరికీ మన బ్లెస్సింగ్స్ అయితే అవసరం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.